అదే మట్టు తడిసినారు. నా తడుపునికేమి కానీ ఇందాక పిడుగుబడినప్పుడు నీవు తడియలేదు. ఈ శంఖ చేత తండ్రి గారిని విడిచి చక్కా వచ్చినారా మీరు? నేను విడిచిన వారి వారి మనల్ని విడిచి దివికేగి మీ నాన్నగారు చనిపోతే ఒక కొడుకుగా మీరింటి దగ్గర ఉండాలి, కానీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిజం చెప్పమని వాచింత చెప్పండి. నిన్ను చూడండి ఉండలేక వచ్చేసాను. ఆ నెత్తుటి మరకలేమిటి? నెత్తురే గాయలేని నెత్తురు ఎవరితో? అవును, ప్రాకార ద్వారం మూసి ఉన్నది. అసలు మీరు లోనికెట్లు రాగలిగితే? మనసుండి నా మార్గం ఉండకపోవునా చింత. వీధిలో నుంచి పిలిచిన మీకు వినిపించదని తెలిసి గోడదొక నిశ్చయించుకొని ఆధారము నిమిత్తము మల్లెపంది నుండి తావునకు వెళ్ళి అందుకు తావులాగా నా అదృష్టవశమున నాకు ఒక తీగ తగిలినది. దానిని ఆధారముగా త్రాడు అన్న దొరుకుగా కదా స్పృశించ. అవును, అది ఏమో మృదువుగా తగిలినట్లు ఇప్పుడు చెప్తే అదేమో కొంచెం చూచి వస్తాం రండి. అది తాడు కాదండి, పాము. దాని పొట్ట విచ్చి నెత్తురు కూడా కారుచున్నది. మీ ఎంత నెత్తుటి వరకు దానివి ఎంత సాహసం చేసినారు? దీనికేమి, ఇది చీకటిలో కనిపించక చేసిన సాహసమే చింతాను. తెలిసి చేసిన సాహసం అటుకెళ్ళదు. ఏమిటది? ఏటికడకు వచ్చేసరికి పడవలేకపోయింది. ఈదుటికి ఏదైనా ఆధారం లభించడం ఏమైంది. ఆ ఒట్టుని వెతుకుతుందా నా కాలికి ఒక శవము తగిలినది. శవమా? నిజము చింతామని. ఆ శవమును చెప్పగా వర్ణించి ఏరు ఇది ఈవల వంటి రాగలిగింది. నేను చూడగలిగింది. ఇంత విపరీతం ఎక్కడైనా ఉండునా? శవాన్ని తెప్పగా చేసుకోవడం ఏమిటి? ఏరు ఈది ఈవల వంటి చేరడం ఏమిటి? ఇది నేను బొత్తుగా నమ్మను. నీవు నమ్మజాలవనియే కాదు, ఇది విపరీతం ఏమీనూ లేదు చింతామని. బాబు, ఈ జడివానలు ఈ గాఢంధకారంలో నాకంత సహాయమనిచ్చిన ఆ శవమును జలచరములు పాడు చేయకుండా ఒట్టిని గిడ్జే వచ్చి తిని రమ్ము చూపించింది.
శ్రీశమ్మ ఆ మహాత్మురాలు నాకంతా ఈమె రాధయ్య, ఈ మహాసాధ్వికి ఇటువంటి దుర్మరణమా ఎట్లు సంప్రాప్తమయ్యను? ఈ పాపిష్టి నోటితో ఏమని చెప్పాను? నాయన గారు మరణించినారు కదా నాథ. ఈ శవజాగారం ఒట్టిగా నేను చెయ్యలేదు. నన్ను విడిచి వెళ్ళుట ధర్మము కాదు అని ఎక్కుపెట్టి గోల చేసి ఎంత రోధించినను కఠిన మనసుకుందని గొంతు నిలిపి ఆవల పారవాసి వచ్చాడు. ఆ మహాసాధ్య ఆ పరమ ఇల్లాలు ఈ చీకటిలో వెళుచున్న నా నాథుడు ఏమైపోవునో అని నా వెనుకయే వచ్చి నన్ను కానుక గుండె వేలి దృశ్యావస్థకు వచ్చినది చిత్తావతి ఏమని చెప్పేది? ఏమి ఇల్లాలి, బ్రతికి ఉన్నంత వరకు భర్త సేవ చేయగలిగిన వారు ఎందరో కలరి లోకమందు. కానీ తాను చనిపోయి కూడా తన భర్తకు ఒక వేసి ఇంటికి దారి చూపిన మహా ఇల్లాలు. అమ్మా రాధా, నీ దుర్మరణానికి దుస్థితికి కారణం నేనేనమ్మా, కారణం నేనే తల్లి. నీవు ఏ లోకానున్నా నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. అయినను ఇల్లాలిని, ఒంటరి ఆడదాన్ని శవజాగరణము చేయమని చెప్పి విడిచి వచ్చుటకు మీకు మనసు ఎట్లు ఒప్పినది? ఈ మహాసాధ్వి దుర్మరణం వలన మీకు సంప్రాప్తము ఘోర మహాపాతకమును ఎన్ని జన్మలెత్తి తీర్చుకోగలరు మీరు? నీవు చెప్పిన చేత అర్థం చెప్తాము. ఘోర పాతకం, అందున స్త్రీ హత్యాపాతకం, బ్రహ్మ హత్యాపాతకం. ఈ హత్యాపాతకం పిడికి వలె నా నెత్తిపై పడి